ట్వీట్ చేశారు. బట్ ముందుగా ప్రవర్తించిన తీరు మాత్రం డెఫినెట్ గా ఇద్దరు ఒకే రకంగా కనబడుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే డబుల్ టంగ్స్. ఆ రోజు సీజేపీ ప్రొటెస్ట్ ని అణిచివేసి లాఠీ చార్జర్తో అణిచివేసి పెలెట్ గన్స్, AK-47 గన్స్ కూడా ఉపయోగించారంటూ కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. ఆ రోజు విద్యార్థులు అణిచివేసినటువంటి బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు మాత్రం బీజేపీ జెండాలతో ఈ జార్ఖండ్ ప్రొటెస్ట్ కి మద్దతుగా వస్తున్నాయి. దాంట్లో ఒక విద్యార్థి పైన ఇంకు కూడా జల్లింది ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్త అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న మాటలు. మరి బీజేపీ డబుల్ టంగ్ కానీ కాంగ్రెస్ డబుల్ టంగ్స్ కానీ ఎలా కొనసాగుతున్నాయి, జెన్జీల ప్రొటెస్ట్ జెన్జీల ఎటువైపు ఉంటారనే చూడాలి. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇక్కడ రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులపై దాడిని నిరసనిస్తూ ఆందోళన చేపట్టింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జార్ఖండ్లో దాడులు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కొంత ఆలస్యమైనా సరే రాహుల్ గాంధీ ట్వీట్ చేసి ఇది తప్పు అని ఖండించారు. మరి ఆ తప్పు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మరి కాంగ్రెస్ ఆ హోమ్ మినిస్ట్రీ పైనో ఆ పోలీసుల పైనో ఎటువంటి చర్య తీసుకుంటో చూడాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఆ రోజు అక్కడ పోలీసుల చేత అణచివేసిన ఉద్యమాన్ని ఇక్కడ మాత్రం జెండాలతో వచ్చి ఇప్పుడు విద్యార్థులకు నిరసన తెలుపుతున్న విద్యార్థులకి మద్దతిస్తోంది. దాంట్లో ఒక ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్త ఒక అమ్మాయిపై ఇంకు జల్లి ఆ అమ్మాయి ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేసినట్టు కూడా మాట్లాడుకొచ్చారు. ఎలా చూడాలి ఈ పొలిటికల్ పార్టీస్ ద్వంద్వ వైఖరిని? జెన్జీలు ఎటువైపు ఉన్నారు? డెఫినెట్ గా రాంచీలో ఏదైతే సోలార్ పార్లమెంట్ సంబంధించిన ర్యాలీ ఏదైతే నిన్న జరిగిందో దాని మీద పోలీసులు బల ప్రయోగం నిజంగానే ఢిల్లీ రణరంగం ఉదంతాన్ని మరోసారి ఈ జార్ఖండ్ రాజధానిలో సోమవారం ఈ సంఘటన చాలా తీవ్ర స్థాయిలోనే జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలను సృష్టిస్తూ అసెంబ్లీకి ముట్టడి చేసింది జార్ఖండ్ విద్యార్థులు, ఉద్యోగదారులు. తర్వాత వీళ్ళు చేసిన ఈ ర్యాలీ అయితే తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిందని చెప్పాలి. పోలీసులు వాళ్ళని అదుపుచేందుకు పోలీసులు జలపరీక్షలు, వాటర్ ట్యాంక్స్, తర్వాత లాఠీ చార్జీలు ఇవన్నీ కూడా చేశారు. దీంతో చాలా మంది గాయపడ్డారు. జేఎంఎం నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉద్యోగ నియామకాల్లో దాదాపుగా 17 రోజులు ఉద్యోగాలు అక్రమాలు జరిగాయన్నది 17 రోజులుగా వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అంతా చూస్తున్నాం. దాని తర్వాత జరిగిన పరిస్థితి ఒక్కసారిగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి డిఎల్ఎంకే నేత దేవేంద్రనాథ్ మహాతాతో ఒక ముట్టడి పిలుపునిచ్చింది. దాంట్లో విద్యార్థి సంఘాలు, తర్వాత ఇతర సంఘాలన్నీ కూడా దాని మీద ర్యాలీలో పాల్గొన్నాయి. దీనికి పూర్తిగా కూడా మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. అంటే ఉద్యోగ పరీక్షల్లో దాదాపుగా 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన దేవేంద్రనాథ్ మహాతాతో కలిసి వీళ్ళందరూ కూడా దీనికి వెళ్ళారు. అయితే విద్యార్థుల మీద చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ లాఠీ చార్జ్. అయితే ఈ ర్యాలీలో మాత్రం క్లియర్ గా ఒక సబ్జెక్ట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు బీజేపీ నేతలు దండాలతో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన సపోర్ట్ చేసే వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరి జంతర్ మంతర్ దగ్గర జరిగిన వ్యవహారం మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇక్కడ మాత్రం వీళ్ళ మీద ఎలా దీంట్లో ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొంటారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఒకవైపు, ప్రతిపక్షంలో ఉంటే మరోవైపు ఎలా వ్యవహరిస్తాయి అనేది మనకి డబుల్ స్టాండర్డ్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ వ్యవహారం మీద మాత్రం రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బేసిక్ గా జార్ఖండ్ విద్యార్థులు బల ప్రయోగంపై ఆయన ఇది మాత్రం రాహుల్ గాంధీ పట్టుబడతారు క్లియర్ గా. విద్యార్థుల సమస్యలను వాళ్ళకి హక్కు, వాళ్ళ నిరసనలు ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం లేదు. వాళ్ళ మీద ఈ పోలీసుల దాడి చేయడం తీవ్రమైన తప్పుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కొంత ఈ ఎఫెక్ట్ కొంత కాంగ్రెస్ ఇబ్బందికరంగానే మారింది. ఎందుకంటే మొన్నటిదాకా జంతర్ మంతర్ జరిగిన వ్యవహారంలో ఆ విద్యార్థులకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు తెలిపింది. ఇప్పుడు అదే విద్యార్థులు వాళ్ళ ప్రభుత్వం నడుస్తున్న జాబితాలో మరి చేస్తున్నప్పుడు ఎందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అనేది బీజేపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. దాని మీద రాహుల్ గాంధీ అయితే రియాక్ట్ అయ్యారు. ఆయన క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నారు,
ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ప్రశాంతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగడానికి వీలు లేదు. వాళ్ళకి హక్కు ఉంది. విద్యార్థుల మీద లాఠీ చేయడం మాత్రం కొంత సీరియస్ ఆయన క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దగ్గర సీరియస్. బహుశా ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న మంత్రులు దీని మీద కొంత రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతారేమో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనబడుతోంది. అంటే ఎందుకంటే నిన్న మొన్నటి దాకా జంతర్ మంత్రులు ఢిల్లీలో జరిగిన దాని మీద ఆయన పూర్తి మద్దతు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన వెళ్ళి ఎన్డీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన మీద రాహుల్ గాంధీ స్పందించడం కూడా నిజంగానే ఒక రకంగా అభినందనీయం. బట్ ఆయన స్పందించారు. వెంటనే కొంత చర్యలు తీసుకునే దిశగా కూడా ఆ ప్రభుత్వంలో ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ఆదేశాల మీద ఈ లాఠీచార్జ్ జరిగింది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే కొంత కనపడుతుంది. బహుశా దానికి సంబంధించిన ఆదేశాలు ఏమైనా వస్తాయేమో చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల నిరసనకి వాళ్ళ డిమాండ్స్ ఒకటే, ఆ ఎగ్జామ్లను రద్దు చేసి మళ్ళీ నిర్వహించండి. మీరు ట్రాన్స్పరెన్సీగా లేరు, పేపర్ లీక్స్ జరిగాయి, అకౌంటబిలిటీ లేదు, అంటే జవాబుదారితనం లేదు, ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎందుకు ఇచ్చారో తెలియదు, ఏ రకంగా మీరు రిజల్ట్ అనౌన్స్ చేస్తారో తెలియదు. కాబట్టి మీరు వెంటనే ఎగ్జామ్లు రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్లు రీకండక్ట్ చేయడని వాళ్ళ డిమాండ్. ఈ డిమాండ్లో భాగంగా జూలై 29 నుంచి నిరసనలు మొదలైతే ఆగస్టు 10వ తేదీన నిరసన తెలపాలి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వాలనేది వాళ్ళ ఉద్దేశం, పిలుపునిచ్చారు. నిన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకున్నాయి, నీళ్లను కొట్టారు, వాళ్ళపైన వాటర్ కెనాన్స్ ఉపయోగించారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, రకరకాలుగా విద్యార్థులను అణిచివేసే ప్రయత్నమే జరిగింది. ఇక్కడ రెండు పార్టీలు కూడా, రెండు ప్రధానమైనటువంటి పొలిటికల్ పార్టీ కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మొన్న సీజేపీ ప్రొటెస్ట్కి, విద్యార్థుల నిరసనకి లాఠీ చార్జ్ చేసిన తరుణంలో బీజేపీని విభేదించింది, బీజేపీని రఫ్ఫాడించింది. ఇక్కడ అధికారంలో ఉంది జార్ఖండ్లో, ఆ జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో భాగస్వామ్య ప్రభుత్వంగా ఉంది, కూటమి ప్రభుత్వంలో ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉండి ఆ విద్యార్థులపైన దాడి చేయడం ద్వంద్వ వైఖరిగానే చూడాలి. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు ట్వీట్ చేశారు, ఏమన్నారంటే ఇది సరైన పద్ధతి కాదు, ఈ రకంగా మీరు దాడి చేయడం, విద్యార్థులపైన కొట్టడం సరైన పద్ధతి కాదు, ప్రభుత్వమే ఆలోచించాలి, విద్యార్థులతో చర్చలు జరపాలి, చర్చలు మాత్రమే ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపుతాయనేది ఒక ట్వీట్ చేశారు. ఇకపోతే అక్కడ బీజేపీ ఆ రోజు సీజేపీ ప్రొటెస్ట్లలో వెనకాల చైనా ఫండింగ్ ఉంది, టెర్రరిస్టులు ఉన్నారు, ఖలిస్తానీ వేరుపాటువాదులు వచ్చారు, ఇంకెవరో వచ్చారు, మొత్తం అంతా యాంటీ నేషనల్స్ ఉన్నారు అని చెప్పినటువంటి బీజేపీ మళ్ళీ ఈరోజు సీజేపీ ప్రొటెస్ట్ అణిచివేసా, సీజేపీ ప్రొటెస్ట్పై లాఠీ చార్జ్ తర్వాత జార్ఖండ్ ప్రొటెస్ట్కి మాత్రం మద్దతు ఇస్తున్నది. జార్ఖండ్లో జరుగుతున్న విద్యార్థి నిరసనకు మాత్రం మద్దతు ఇస్తూ జెండాలతో వచ్చి ర్యాలీలు చేసి ఆందోళన చేపడుతూ ఆ విద్యార్థులతో సపోర్ట్గా నిలబడుతున్నది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ కార్యకర్త అమర్నాథ్ పాండే అనే ఒక వ్యక్తి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేహా బోరా పైన ఇంకు జల్లడం కూడా ఆ విద్యార్థిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. సో అందుకే మీరెవ్వరు మాతో వద్దు, బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, ఏ పొలిటికల్ పార్టీ వద్దు, మా అంతటా మేమే పోరాడతాం, మా హక్కులు మేమే సాధించుకుంటాం, మా డిమాండ్స్ మేమే పరిష్కారం చేసుకుంటాం